ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఎవడు మనల్ని నమ్ముతలేడు. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, ఈ మాట మీరు అంటానంటే నిజంగా సిగ్గుచేటండి. ఇది చాలా అవమానం. ఇది ముఖ్యమంత్రి అనేటోడు తండ్రి లాంటోడు, ఇంటికి తండ్రి లాంటోడు. చేతగాని మాటలు తండ్రి మాట్లాడొద్దు, చేవలేని మాటలు తండ్రి మాట్లాడొద్దు, ఈ ఆడంగి మాటలు తండ్రి మాట్లాడొద్దు. తండ్రి కష్టపడి పని చేసి పిల్లల్ని భార్యని సాదాలే, ఇంటిని చక్కదిద్దుకోవాలి. తండ్రి స్థానంలో ఉన్న నువ్వు చేతులు ఎత్తేసి అప్పు పుడతలేదు, ఎవడు రూపాయి ఇస్తలేదంటే ఇది ఎంత అవమానం, ఎంత భయం కలిగించే మాటలు ఇవి. అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంది ముఖ్యమంత్రి గారు? గతంలో ఏ ముఖ్యమంత్రి అని ఇట్లా మాట్లాడిండా? కరోనా సమయంలో కూడా కేసీఆర్ మనకు ధైర్యం ఇచ్చే మాటలే మాట్లాడిండు. అరే బాబు, బతుకుంటే బచ్చల కూర తిని బతుకుతాం అని చెప్పిండు. ఇదేంది? నువ్వు రాష్ట్రం సాధించి సకల సౌకర్యాలు చేతిలో పెట్టి పాలించు అంటే కుర్చెక్కినాక అప్పులు పుడతలేవు, నన్ను తిడుతున్నారు, ఎవడు మనల్ని నమ్ముతలేడు అనే ఈ భయాందోళన కలిగించే మాటలేంది, ఈ అక్కెర్రాని మాటలేంది, ఈ నమ్మకం లేని మాటలేంది, భరోసా లేని మాటలేంది? దీనికని నువ్వు కుర్చీ ఎక్కించింది. ఇది చాలా షేమ్ అంటే షేమ్. ఇది సీఎం కుర్చీకే షేమ్. ఇది సీఎం ఇట్లా మాట్లాడడం వెరీ 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 షేమ్. ప్రపంచంలో నీలాంటి ఒక చేతగాని సీఎం కావచ్చు, చేతగాని ప్రెసిడెంట్ కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఉండడు. తెలంగాణను మొత్తం దేశం ముందట పరువు తీస్తున్నావు, అప్పులు పుడతలేవని పరువు తీస్తున్నావు, హైదరాబాద్ పరువు తీస్తున్నావు, ప్రపంచ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ పరువు తీస్తున్నావు, హైటెక్ సిటీ పరువు తీస్తాను. నిజంగా ఇది అవమానం, రాష్ట్రానికి అవమానం. నీలా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు ప్రజలారా? ఒక ముందు చూపు లేని వ్యక్తులను, ఒక దురదృష్టి లేని వ్యక్తులను ముఖ్యమంత్రులు ఎన్నుకుంటే ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎట్ట చేతులు ఎత్తేస్తారు అనేది ఈ మాటలే సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానమే సాక్ష్యం.